12C, 23E, 34G, 45I and 56K and what's the next one? ఓకేనా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 67, 67, 67, 67 అన్ని ఆప్షన్స్లోనూ 67 ఉంది కాబట్టి నేను దీంట్లో లాజిక్ కూడా అతకక్కర్లా డైరెక్ట్గా 67 రాస్తా. ఓకే, మీకు ఆ డౌట్ ఉంటే మీ కష్టాలు మీరు పడండి. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ లాజిక్ని రకరకాలుగా ఇన్యూస్ చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకుంటారంటే అరే బాయ్ సి తర్వాత డీని వదిలేశాడు అంటే ఇప్పుడు నేను ఆల్ఫాబెట్స్ వరకే లెక్కేస్తున్నాను. ఓకేనా, రెడమా డీని వదిలేశాడు, ఈ తర్వాత ఎఫ్ను వదిలేశాడు, జీ రాశాడు, జీ తర్వాత హెచ్ను వదిలేశాడు, ఐ రాశాడు, ఐ తర్వాత జేని వదిలేశాడు, కే రాశాడు అంటే కే తర్వాత ఎవరిని వదిలేద్దాం, ఎల్ని వదిలేద్దాం అంటే ఎవడమ్మా ఎం అంటే ఆన్సర్ 67M. ఇంకో రకంగా ఎలా చెప్పుకోవచ్చు తెలుసా అధ్యక్ష, ఇక్కడ 12 అంటే 1ని 2ని యాడ్ చేయండి 3 అంటే సి సరిపోయింది. రైట్ అమ్మా, ఇక్కడ 2ని 3ని యాడ్ చేయండి 5 అవునా, 5 అంటే ఈ సరిపోయింది. 3ని 4ని యాడ్ చేయండి 7 జీ సరిపోయింది. ఇక్కడ 4ని 5ని యాడ్ చేయండి ఐ 9 సరిపోయింది. సో మా 5ని 6ని యాడ్ చేస్తే 11K సరిపోయింది. అంటే అక్కడ ఏం జరగాలి, 6ని 7ని యాడ్ చేయాలి అవునా కాదా, అంటే 6ని 7ని యాడ్ చేస్తే ఎంత 13 అంటే ఎవరు ఎం అంటే సరిపోయిందిగా. సో ఒకవేళ ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వచ్చినచ్చు, సార్ అన్ని చోట్ల 67 ఉన్నాడు కాబట్టి మీరైతే పెద్ద అవసరం లేదు అది ఇది అని చెప్పి పెద్ద చెప్పారు, కానీ ఒకవేళ ఒక చోట చేంజ్ ఉంటే ఏం చేయాలి. సో ఇక్కడ మళ్ళీ నువ్వు లాజిక్ని 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అన్ని చోట్ల 67 లేకుండా ఒక చోట 67, ఇంకో చోట 63, ఇంకో చోట 76 ఇలా రకరకాలు ఉందనుకో, ఆ 67 ఎలా తెచ్చుకోవాలి అది కూడా చూద్దాం. పని అయిపోతుంది, మన చేతిలో పనేగా. ఓకే, ఇప్పుడు 12కి 23 అంటే ఎంత యాడ్ చేసినట్టమ్మా 11 అవునా, 23కి 34 అంటే ఎంత యాడ్ చేసినట్టు 11. ఓకే, 34కి 45 అంటే ఎంత యాడ్ చేసినట్టు 11 డబల్. ఓకే, 45కి 56 అంటే ఎంత యాడ్ చేసినట్టు 11, 56 కూడా 11 యాడ్ చేస్తే ఎంతమ్మా 67 సరిపోయింది. అలా కూడా తెచ్చుకోవచ్చు. లేదా ఇంకో రకంగా తెచ్చుకోవాలి అనుకుంటే మనం ఎలా తెచ్చుకోవచ్చు చూద్దాం. ఓకేనా.